మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేపటి నుంచి 2 రోజుల పాటు జరగబోయేటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ సంగం మండలంలో 2 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ బేస్డ్గా జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. ఇవన్నిటినీ కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి నాయకులు అందరినీ కలిసి రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జరిగే ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. అందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరిగే ఈ మహానాడు 28వ తారీఖున మరి ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఈ మండలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఎక్కువగా ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ డెలిగేట్లు కానీ అభిమానులు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అందరూ కూడా ఇక్కడికి హాజరవుతారు. కాబట్టి అందరికీ స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతుంది. కాబట్టి రేపు ఆత్మకూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లలో కూడా మహానాడు కార్యక్రమం రేపు 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేంద్ర పార్టీ కార్యాలయంతో అనుసంధానం చేస్తున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ రిలే ఇచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. గతంలో అనేక మహానాళ్ళు జరిగాయి. ప్రతి మహానాడులో కూడా ఎక్కడో రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ హాజరయ్యేవారు. కానీ ఈ దఫా ఒక ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చాక హైబ్రిడ్ మోడల్లో కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారితో ఇతర పెద్దలందరూ అక్కడ ఉండి, పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడ ఉంటుంది. అన్ని క్లస్టర్స్లో దాదాపు 1875 క్లస్టర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి. అన్ని క్లస్టర్లలో డైరెక్ట్ రిలే ఇచ్చి హైబ్రిడ్ మోడల్లో అక్కడ ఏం జరుగుతుందో అదంతా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి చూసేది కాకుండా మన ప్రాంతంలో, మన క్లస్టర్లో మనమే ఉండి వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఏఐ టెక్నాలజీ గురించి, అలాగే కంప్యూటర్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ గురించి ఎప్పుడూ ప్రజలకి చెప్పేటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగాత్మకంగా ఈ మహానాడుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా రోజువారీ కార్యక్రమాలన్నింటినీ కూడా డిజిటల్ టెక్నాలజీలో స్క్రీన్ పైన చూడబోతూ ఉన్నాం. మామూలుగా అయితే మొదటి 2 రోజుల పాటు